హాయ్ గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. ఇండియా పాకిస్తాన్ మధ్య ఇప్పుడు రైవల్రీ అనేది ఏమీ లేదు. రైవల్రీ ఎక్కడ ఉంటుంది? సమోజ్జీల్ మధ్య అయితేనే ఉంటుంది అని చెప్పి ఒక సెన్సేషనల్ స్టేట్మెంట్ ఇచ్చాడు మన టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్. మనం సెకండ్ టైం పాకిస్తాన్ని లాస్ట్ సండే రోజున ఓడించినప్పుడు అతను ప్రెస్ కాన్ఫరెన్స్లో అన్న మాటలు అది బాగా గుచ్చుకునేవాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు. కానీ అది నిజమే కదా, ఫ్యాక్ట్ కదా. ఆఫ్ లేట్ ఇండియా హ్యాస్ బీన్ డామినేటింగ్ పాకిస్తాన్ ఇన్ ఆల్ ఫార్మాట్స్. టెస్ట్లో ఆఫ్ కోర్స్ మనం ఆడలేదు వాళ్ళతో, కానీ మిగతా రెండు ఫార్మాట్స్లో ఎప్పుడు ఆడినా కూడా మనమే గెలుస్తూ వస్తున్నాం. అది కరెక్టే. కానీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, చూడండి మీరు ఓవరాల్గా తీసుకుంటే, ఓవరాల్గా ఇండియా పాకిస్తాన్ ఆడిన మొత్తం మ్యాచ్లు తీసుకుంటే, మొత్తం మ్యాచ్లు అంటే మనం 1952 నుంచి పాకిస్తాన్తో ఆడుతున్నాం. అప్పట్లో టెస్ట్ మ్యాచ్లు ఆడేవాళ్ళం, తర్వాత వన్ డేస్ ఆడాం. 2006 నుంచి టీ20s ఆడుతున్నాం. సో మొత్తం ఇంటర్నేషనల్ మ్యాచెస్ తీసుకుంటే 88 మ్యాచెస్ పాకిస్తాన్ గెలిచింది, 78 మ్యాచెస్ ఇండియా గెలిచింది అని చెప్పి ట్విట్టర్లో వాటిలో వాళ్ళు దానికి రిప్లైగా వాళ్ళు కౌంటర్గా వాళ్ళు కొన్ని ట్వీట్స్ పెట్టడం నేను చూశాను. సో దాని మీద చాలా చర్చ జరుగుతుంది. సో అది నిజమే. ఓవరాల్ రికార్డ్ తీసుకుంటే, అంటే అక్రాస్ ఫార్మాట్స్, టెస్ట్ మ్యాచ్లు, వన్ డేలు, టీ20 అన్నీ కలిపి తీసుకుంటే 88 వాళ్ళు గెలిచారు, 78 మనం గెలిచాం. అంటే 10 మ్యాచ్ల గ్యాప్ ఉంది. సో 10 మ్యాచ్ల ఎడ్జ్ ఉంది వాళ్ళకి. కానీ స్టాటిస్టిక్స్ అన్నిసార్లు కూడా నిజాలు చెప్పవు. మనం అనేక సార్లు అనుకుంటాం స్టాటిస్టిక్స్ అంకెలు ఎప్పుడు కూడా పూర్తిగా వాస్తవాల్ని అక్కడ ప్రొజెక్ట్ చేయవు. ఫ్యాక్ట్ ఏంటంటే, ఒకప్పుడు సరే లాస్ట్ మిలీనియంలో వాళ్ళ ఆధిపత్యం ఉండొచ్చు, 50 ఏళ్ల పాటు వాళ్ళ ఆధిపత్యం ఉందనుకుందాం. వాళ్ళు కొంచెం బెటర్గా అప్పుడు పర్ఫామ్ చేశారు, డెఫినెట్గా బెటర్ పర్ఫామ్ చేశారు. అప్పట్లో దే యూస్ టు బి హ్యావ్ ఎ స్ట్రాంగర్ టీమ్స్. కానీ 2000 తర్వాత మన డామినేషన్ ఉంది, బాగా ఉంది. 2000 తర్వాత మన డామినేషన్ ఉంది. 2010 తర్వాత ఇంకా పెరిగింది. 2020 తర్వాత ఆల్మోస్ట్ మనదే డామినేషన్గా ఉంది. మీకు ఇంకొక మాట కూడా చెప్తాను. సరే, ఇది సూర్యకుమార్ యాదవ్ అన్నమాట, సమోజ్జీల మధ్య అయితేనే బాగుంటుంది, ఇంగ్లాండ్తోనో ఆస్ట్రేలియాతో ఆడుతున్నప్పుడు అది రైవల్రీగా తీసుకోవచ్చు మనం. కానీ పాకిస్తాన్, మనకి పాకిస్తాన్తో ఆడినా, శ్రీలంకతో ఆడినా, లేకపోతే బంగ్లాదేశ్ ఆడిన పెద్ద తేడా లేనప్పుడు రైవల్రీ ఎలా అవుతుందని సూర్యకుమార్ అన్నాడు. సరే, సూర్యకుమార్ కదా ఈ మాట అన్నది. కానీ వసీం అక్రమ్, ది లెజెండరీ పాకిస్తానీ ఫాస్ట్ బౌలర్ అండ్ ఆల్రౌండర్, అతను కూడా అదే మాట అన్నాడు. ఐఎమ్ స్పీకింగ్ ఫ్రమ్ మై హార్ట్ అని చెప్పి అతను ఒక మాట ఏమన్నాడంటే, పాకిస్తాన్ ఇండియా మధ్య జరుగుతున్న మ్యాచ్ల్లో గత 4-5 సంవత్సరాలుగా ఇండియానే గెలుస్తుంది, 1-2 సార్లు మాత్రమే గెలిచాం. ఇండియా హ్యాస్ అవుట్ప్లేడ్ అవర్ టీమ్ ఇన్ ఆల్ డిపార్ట్మెంట్స్, బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్లు అన్నింటిలో కూడా మమ్మల్ని చిత్తుగా వాళ్ళు ఓడించేస్తున్నారు ఆఫ్ లేట్. చాలా బాధ కలిగిస్తుందని చెప్పి అతను తన మనసులో మాట బయట పెట్టాడు. సో అది కరెక్టే కదా. మీరు, నా దగ్గర స్టాట్స్ ఉన్నాయి. 2020 నుంచి చూసుకుంటే మనం 8 మ్యాచ్లు గెలిచాం పాకిస్తాన్ మీద, వన్ డేస్, టీ20s. ఇప్పుడు టెస్ట్ మ్యాచ్లు ఆడలేదు కదా, వన్ డేస్, టీ20s కలిపి మనం 8 మ్యాచ్లు గెలిచాం. వాళ్ళు 2 సార్లు మన ఓడించారు ఈ పీరియడ్లో. అంటే ఈ 5 ఏళ్ల పీరియడ్లో 2020ని తీసుకుంటే యాక్చువల్లీ 5.5 ఏళ్ళు, 5.5 ఏళ్ళు, 2020, 21, 22, 23, 24, 25, ఈ 5.5 ఏళ్ళలో మనం 8 సార్లు గెలిస్తే వాళ్ళు మన మీద గెలిచింది 2 సార్లు. సో అంత గ్యాప్ ఇప్పుడు క్లియర్గా కనిపిస్తుంది. అయితే మనం ఒక్కసారి వెనక్కి వెళ్ళి, ఇండియా పాకిస్తాన్ రైవల్రీ ఒకప్పుడు ఖచ్చితంగా ఉండేది, ఇప్పుడు లేదు అనేది, దాన్ని ఆ ప్రోగ్రెషన్ అనేది మనం చూద్దాం. మనం ఇండియా పాకిస్తాన్ అనగానే ఎమోషనల్గా మనం ఫీల్ అవుతాము, చాలా చాలా టెన్షన్ ఫీల్ అవుతాం, అన్ని ఫీల్ అవుతాం. మదర్ ఆఫ్ ఆల్ బ్యాటిల్స్ అని చెప్తాం మనం. సో నథింగ్ కెన్ బి అ బిగ్గర్ క్రికెట్ మ్యాచ్ దాన్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్. ఎందుకంటే రైవల్రీ ఉన్నా సరే సెంటిమెంట్స్ ఉంటాయి కదా. ఇప్పుడు ఈ ఆదివారం జరిపోయే ఫైనల్ కూడా, బికాజ్ ఈ మధ్య జరిగిన డ్రామా, నో షేక్ హ్యాండ్ అనండి, లేకపోతే తర్వాత జరిగిన వాళ్ళ రియాక్షన్లు కానీ, దాని మీద ఐసీసీ ఎంక్వైరీలు, దాని మీద ఏదో అన్నీ చెప్తున్నారు, పెనాల్టీస్ అంటున్నారు, ఇవన్నీ తీసుకుంటే డెఫినెట్గా ఆ ఎమోషన్స్ అనేవి ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. బట్ మొదట్లో ఎలా ఉండేది, 1952లో మనం మొట్టమొదటిసారి పాకిస్తాన్తో టెస్ట్ మ్యాచ్లు ఆడాం. 1952 నుంచి 1961 వరకు మనం టెస్ట్ మ్యాచ్లు మాత్రం, అప్పుడు టెస్ట్ మ్యాచ్లో ఉండేవి కదా, అప్పుడు వన్ డేస్లో. ఆ పీరియడ్లో ఎలా ఉండేదంటే ఆ రైవల్రీ అలాగే ఉండేది. రైవల్రీ ఎలా, ఎంత సేఫ్టీ ఫస్ట్ ఆడేవారు అంటే ఆల్మోస్ట్ అన్ని డ్రాలు ఆడేవి. ఏ కెప్టెన్, ఇండియా కెప్టెన్ కానీ పాకిస్తాన్ కెప్టెన్ కానీ అలాంటి రిస్క్ తీసుకునేవాడు కాదు. సో మోస్ట్లీ డ్రాసే ఉండే ఆ టైంలో.
యాక్చువల్లీ ఇండియా పాకిస్తాన్ మధ్య మొత్తం 59 టెస్ట్ మ్యాచ్లు జరిగితే దాంట్లో 38 డ్రాలైనాయి. కెన్ యూ ఇమాజిన్ దిస్? సిరీస్లో 5 డ్రాలైనవి 2 ఉన్నాయి. అంటే సిరీస్లోనే 5 టెస్ట్ మ్యాచ్లు డ్రా అయినాయి. అలాంటి 2 సిరీస్లు ఉన్నాయి. 3 టెస్ట్ మ్యాచ్లు డ్రా అయిన సిరీస్లు కూడా ఉన్నాయి. సో ఎలాంటి రిస్క్ ఓడిపోకూడదు, గెలవకపోయినా పర్వాలేదు, సేఫ్టీ ఫస్ట్ అన్న స్టైల్లో వెళ్ళారు. అప్పుడు ప్రేక్షకుల రియాక్షన్ కూడా అలాగే ఉండేది. ఇప్పుడంటే సోషల్ మీడియా ఉంది. అప్పుడు ఏంటంటే లెటర్స్ రాసేవారు, న్యూస్ పేపర్లు రాసేవారు, డైరెక్ట్ లెటర్ రాసేవారు. దాంట్లో ఒకసారి 1961లో మన కెప్టెన్ నారీ కాంట్రాక్టర్కి ఒక లెటర్ రాశాడు ఒక అభిమాని. ఏమన్నాడంటే, పాకిస్తాన్తో సిరీస్ ఆడడానికి వెళ్తున్నావు, గెలిస్తే పర్లేదు, బాగానే ఉంటుంది, ఓడిపోతే డ్రా చేసుకున్నా పర్వాలేదు, గెలిస్తే ఓకే, డ్రా చేసుకున్నా పర్లేదు, ఓడిపోయి వస్తే మాత్రం నీ ప్రాణాలు దక్కవు అని చెప్పాడు. ఆ సిరీస్లో అన్ని టెస్ట్ మ్యాచ్లు డ్రా అయినాయి. అంటే అదొక్కటి దానివల్ల రీజన్ కాదు, జనరల్గా వాళ్ళకి ఏంటంటే అప్పట్లో రిస్క్ తీసుకున్నారు కదా. సో దట్ వాజ్ ది ఫస్ట్ ఫేజ్. మనం 1952 నుంచి 61 వరకు ఫస్ట్ ఫేజ్లో వాళ్ళతో అంత సేఫ్టీ ఫస్ట్లోనే వెళ్ళాం మనం. సో అప్పుడు పెద్దగా తేడా లేదు 2 టీంలు, ఎందుకంటే ఎక్కువ డ్రాలు ఉన్నాయి పీరియడ్లో. తర్వాత దెర్ వాజ్ గ్యాప్, ఎందుకంటే మళ్ళీ మనం 65లో మనకి పాకిస్తాన్కి వార్ జరిగింది, 71లో వార్ జరిగింది. సో వాళ్ళకి మన రిలేషన్స్ స్ట్రెయిన్ అయిన కారణంగా మనం 17 ఏళ్ల పాటు పాకిస్తాన్తో ఎలాంటి బయలాటరల్ క్రికెట్ కానీ ఏం ఆడలేదు మనం. సో 1961 నుంచి 78 వరకు మనం పాకిస్తాన్ ఆడాలి. 78లో మళ్ళీ మన క్రికెట్ సంబంధాలు రెస్టోర్ అయింది. క్రికెట్ ఇండియన్ టీం అక్కడికి వెళ్ళి ఆడింది. అప్పుడు ఏంటంటే అప్పట్లో పాకిస్తాన్ టీం చాలా స్ట్రాంగ్ ఉండేది. అక్కడ జహీర్ అబ్బాస్, మాజిద్ ఖాన్, ముజస్సర్ నజర్, ఇమ్రాన్ ఖాన్, ఆఫ్ కోర్స్ సర్ఫరాజ్ నవాజ్, అబ్దుల్ ఖాదిర్, వీళ్ళందరూ చాలా చాలా స్ట్రాంగ్ టీం ఉండేది అప్పట్లో. చాలా స్ట్రాంగ్. జావేద్ మియాందాద్, నాట్ టు ఫర్గెట్, అతని పేరు అసలు పేరు మర్చిపోయాం, జావేద్ మియాందాద్, వీళ్ళందరూ ఉండేవారు. వీళ్ళందరూ ఏంటంటే అప్పట్లో వాళ్ళు ఎందుకు స్ట్రాంగ్గా ఉండారంటే వాళ్ళందరూ కౌంటీ క్రికెట్ ఆడేవారు. కౌంటీ క్రికెట్ ఆడి వాళ్ళ ప్రతిభను సానబెట్టుకునే వాళ్ళు. సో దే వర్ వెరీ గుడ్ ఇన్ ఫాస్ట్ బౌలింగ్ అండ్ స్పిన్ బౌలింగ్, 2 బాగుండేవి. అండ్ వాళ్ళ బ్యాట్స్మెన్ కూడా స్పిన్ బౌలింగ్ బాగా ఆడతారు. వాళ్ళు కౌంటీ క్రికెట్ ఆడి ఆ టీం చాలా స్ట్రాంగ్ ఉంది. మన టీంలో ఏంటంటే విశ్వనాథ్ గవాస్కర్ లాంటి వాళ్ళు, మన స్పిన్నర్స్ ఉండేవారు. మన స్పిన్నర్స్ని చీల్చి చెండాడారు 78లో మనం వెళ్ళినప్పుడు. జహీర్ అబ్బాస్ వెంట ఆఫ్టర్ అవర్ స్పిన్నర్స్. ఆ దెబ్బకి మన స్పిన్నర్స్ బేడీ, ప్రసన్న లాంటి వాళ్ళు రిటైర్ అయిపోయారు. చంద్రశేఖర్ వెంకట్ కూడా అంత ఎక్కువ కంటిన్యూ కాదు. అంతవరకు మన స్పిన్ క్వార్టరెట్ అని చెప్పి ఆ 4 స్పిన్ బౌలర్స్ మనకి వాళ్ళ ఆధారంగానే మనం ఆడేవాళ్ళు. కానీ అదే టూర్లో 1978లోనే కపిల్ దేవ్ డెబ్యూ చేశారు. సో స్పిన్నర్స్ కనుమరుగైపోవడం, మన మెయిన్ స్పిన్నర్స్ కపిల్ దేవ్ అరైవల్ 2 ఒకసారి చేయండి. సో కపిల్ దేవ్ వచ్చిన తర్వాత మళ్ళీ మనం ట్రాన్సిషన్లో ఉన్నాం. సో ఆ పీరియడ్లో పాకిస్తాన్ డామినేట్ చేసింది. నో డౌట్ 79లో వాళ్ళు మళ్ళీ మన ఇండియా వచ్చినప్పుడు మనం వాళ్ళు ఓడించాం. కానీ ఇన్ జనరల్ ఆ టైంలో 92లో వెళ్ళినప్పుడు, మనం పాకిస్తాన్ వెళ్ళినప్పుడు ఆ సిరీస్ కూడా దారుణంగా ఓడిపోయాం. సో ఆ పీరియడ్లో డ్యూరింగ్ 80s and 90s పాకిస్తాన్ వాజ్ డామినేట్. ఎందుకంటే వాళ్ళకి స్పిన్నర్స్ బాగుండేవారు, ఫాస్ట్ బౌలర్స్ బాగుండేవారు. మనకి స్పిన్ బాగుంటే ఫాస్ట్ బౌలింగ్ బాగుండేది కాదు, ఫాస్ట్ బౌలింగ్ బాగుంటే స్పిన్ బాగుండేది కాదు. బ్యాటింగ్లో కూడా మనకి వాళ్ళకున్న డెప్త్ ఉండేది కాదు. ఆ పీరియడ్లో మనం సఫర్ అయ్యాం. ప్లస్ ఆ పీరియడ్లో ముఖ్యంగా 80s and 90sలో మనం షార్జాలో మ్యాచ్లు ఆడాం. షార్జాలో ఇండియా పాకిస్తాన్ మధ్య 24 వన్డే మ్యాచ్లు అయితే దాంట్లో మనం గెలిచినవి 6 మాత్రమే. వాళ్ళు 18 గెలిచారు. 24 వాళ్ళు 18 గెలిస్తే మనం 6 గెలిచాం. సో షార్జాలో ఫర్ వేరియస్ రీజన్స్ ఎప్పుడు కూడా నేను వీడియో కూడా చేశాను అప్పుడు, చాలా సంవత్సరాల క్రితం. షార్జాలో మనం ఎందుకు ఓడిపోతాం, అక్కడ మనకి ఎందుకో చాలా హాస్టైల్ అట్మాస్ఫియర్, వాళ్ళకి సపోర్ట్ ఉండేది. తర్వాత వాళ్ళకి అడ్వాంటేజ్ డెఫినెట్గా ఉండేది షార్జాలో. అందుకని మనం 2000 తర్వాత షార్జాలో ఆడడం మానేసాం. సో అప్పట్లో మనకి కంప్లీట్గా మనం వెనకబడ్డాం. సో 2000 వరకు అది పరిస్థితి. నేను స్టాట్స్ కూడా చెప్తాను. 2000 వరకు ఏంటంటే వాళ్ళు డామినేట్ చేశారు. అప్పటి వరకు మనం అప్పటి పరిస్థితి చూస్తే 2000 లోపు మనం పాకిస్తాన్తో ఆడిన మ్యాచ్ల్లో మనం 32 గెలిచి వాళ్ళు 56 గెలిచారు. టెస్ట్ మ్యాచ్లు, వన్డేలు కలిపి, ఆల్ ఇంటర్నేషనల్ మ్యాచెస్ కలిపి మనం 32 మాత్రమే గెలిచాం. లాస్ట్ మిలీనియంలో వాళ్ళు 56 గెలిచారు. సో ఆ పీరియడ్లో వాళ్ళ డామినేషన్ క్లియర్గా మనకు కనిపించింది ఆ పీరియడ్లో. కానీ 2000 తర్వాత మనకి ఆ పరిస్థితి మారింది. 2000 తర్వాత మనకి పరిస్థితి మారింది. ముఖ్యంగా అప్పట్లో ఒకటి కూడా మీకు గుర్తుంది, ఆస్ట్రేలియా కప్ అని చెప్పి ఫైనల్ జరిగింది 1986లో. నేను లైవ్ కూడా చూశాను అది. దాంట్లో లాస్ట్ బాల్కి 6 కొట్టాడు చేతన్ శర్మ బౌలింగ్లో జావేద్ మియాందాద్. ఆ 6 చాలా మన సైకిని దెబ్బతీసింది. తర్వాత షార్జాలో మనం ఓడిపోవడం కూడా అదే కారణం, వరుసగా ఓడిపోయాం. అంతవరకు షార్జాలో మనం
బాగానే గెలిచాం. కానీ ఆ 6 తర్వాత 1986లో లాస్ట్ బాల్ ఆఫ్ ది ఇన్నింగ్స్ 6 తర్వాత మనకి షార్జాలో మెంటల్గా కూడా మనం పూర్తిగా డౌన్ అయిపోయాం. షార్జాలో ఆడడం అంటే మనకు ఒక సైకలాజికల్ బ్లాక్ క్రియేట్ అయ్యింది. సో అలాంటి డామినేషన్ ఆ పీరియడ్లో మనం చూసాం. అప్పుడు మనం కొన్ని హీరోయిక్ పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి. అనిల్ కుంబ్లే 10కి 10 వికెట్లు ఢిల్లీలో. తర్వాత సచిన్ టెండూల్కర్ చెన్నై టెస్ట్లో 99లోనే అతను ఒక మంచి ఇన్నింగ్స్ బ్యాక్ పెయిన్ ఉన్నా సరే మంచి ఇన్నింగ్స్ ఆడినా కేవలం 7 రన్స్ తేడాతో ఆ టెస్ట్ మ్యాచ్ మనం ఓడిపోయాం. సునీల్ గవాస్కర్ ఒక 96 చేశాడు 1986లో. ఆ మ్యాచ్ కూడా మనం ఓడిపోయాం. కానీ దట్ వాస్ ప్రాబ్లీ సునీల్ గవాస్కర్స్ బెస్ట్ ఇన్నింగ్స్. అతని సెంచరీలు ఎన్నున్నా సరే 34 ఉన్నా సరే ఆ 96 అలాంటి కొన్ని హీరోయిక్ నాక్స్ ఉన్నాయి, హీరోయిక్ పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి, కపిల్ దేవ్ పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి. కానీ ఓవరాల్గా మనం 2000 వరకు మనం పర్ఫార్మెన్స్ వాళ్ళు డౌన్ ఉంది. తర్వాత ముఖ్యంగా షార్జాలో ఆడడం మానేసాం. దానివల్ల మనకి విన్ పర్సంటేజ్ కూడా చాలా ఇంప్రూవ్ అయింది. 2004లో మనం పాకిస్తాన్ వెళ్ళి అప్పుడు మనం సిరీస్ గెలిచాం. మీకు ఆ సిరీస్ గుర్తుండే ఉంటుంది, సౌరవ్ గంగూలీ క్యాప్టెన్సీలో. అప్పుడు ముల్తాన్ టెస్ట్లో మనకి వీరేంద్ర సెహ్వాగ్ ట్రిపుల్ సెంచరీ చేయడం, ఫస్ట్ ట్రిపుల్ సెంచరీ బై ఇండియన్. మరి అదే సిరీస్లో రాహుల్ ద్రావిడ్ ఒక డబుల్ సెంచరీ, సచిన్ ఒక డబుల్ సెంచరీ. సో ఆ సిరీస్లో మనం డామినేట్ చేసాం. ఆ సిరీస్లో మనం మొట్టమొదటిసారి పాకిస్తాన్ గడ్డపైన మనం ఓడించాం. సో అది మనకు సో అప్పటి నుంచి మనం మళ్ళీ 2007 T20 వరల్డ్ కప్ ఫైనల్లో కూడా వాళ్ళని ఓడించాం. సో మన డామినేషన్ కంటిన్యూ అవుతుంది. ఒక్కసారి మనకి చేదు అనుభవం ఏంటంటే 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో మనం వాళ్ళ చేతిలో ఓడిపోయాం. మనం ఫైనల్లో ఆడింది ఆ 2 సందర్భాలు అనుకుంటాను. 2007 T20 వరల్డ్ కప్ ఫైనల్ అండ్ 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్. సో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో మనం ఓడిపోవడం. ఫకర్ జమాన్ సెంచరీ చేశాడు. బుమ్రా ఒక నో బాల్ వేయడం మనకు కాస్ట్లీ పరిణమించింది. మన స్పిన్నర్స్ జడేజా అండ్ అశ్విన్ ప్రూవ్డ్ టు బీ టోటలీ ఇన్ఎఫెక్టివ్. ఆ తర్వాత మనం రిస్ స్పిన్నర్స్ వైపు వెళ్ళిపోయాం, చహల్ అండ్ కుల్దీప్ వైపు వెళ్ళిపోయాం. సో 17లో మనకి ఎదురుదెబ్బ తగిలింది. అది మినహాయిస్తే మనం 2000 తర్వాత డామినేట్ చేసాం. నేను స్టాట్స్ కూడా చెప్తాను మీకు. 2000 తర్వాత మనం 46 మ్యాచెస్ గెలిస్తే పాకిస్తాన్ మీద, టెస్ట్ మ్యాచ్లు, వన్డేలు, T20s అన్నీ కలిపి వాళ్ళు గెలిచినవి 32 మాత్రమే. సో అక్కడ రివర్స్ అయిపోయింది, ట్రెండ్ రివర్స్ అయిపోయింది. అంతవరకు వాళ్ళ డామినేషన్ నేను చెప్పాను కదా. 2000 బిఫోర్ వాళ్ళు 56 గెలిస్తే మనం 32 గెలిచాం. 2000 తర్వాత మనం 46 గెలిస్తే వాళ్ళు 32 గెలిచారు. అప్పటి నుంచి మళ్ళీ 2010 నుంచి ఇంకా మన డామినేషన్ ఇంకా ఎక్కువైంది. 2010 నుంచి అంటే మన టీం స్ట్రాంగ్ అవుతూ వచ్చింది, వాళ్ళ టీం వీక్ అవుతూ వచ్చింది. అంటే 2000 తర్వాత కూడా దే హ్యాడ్ బౌలర్స్ లైక్ వసీం అక్రమ్, వకార్ యూనస్, షోయబ్ అఖ్తర్, సక్లైన్ ముష్తాక్ అహ్మద్, ఇలాంటి బౌలర్స్ ఉన్నారు వాళ్ళు 2000 తర్వాత కూడా. కానీ ఆ తర్వాత 2010 తర్వాత ఆ డిక్లైన్ వాళ్ళ దగ్గర ఇంకా ఎక్కువ. సో 2010 తర్వాత మనం 23 మ్యాచ్లు గెలిస్తే వాళ్ళు గెలిచినవి 7 మాత్రమే. 2010 తర్వాత వాళ్ళు గెలిచినవి 7 మాత్రమే. ఇంకా నేను ఇందాక చెప్పినట్టుగానే 2020 తర్వాత 8 గెలిచాం మనం, వాళ్ళు గెలిచినవి 2 మాత్రమే. సో 2010 తర్వాత 20 తర్వాత కంప్లీట్ డామినేషన్ మనకు కనిపించింది. సో రైవలరీ లేదు. 2010 నుంచి రైవలరీ లేదు. 2010 నుంచి వాళ్ళు 7 గెలిస్తే మనం 23 గెలవండి. అలాగే మనం ఇంకోటి కూడా ఉంది కదా, మనం ఐసీసీలో టోర్నమెంట్లో మనం ఓడిపోయాం. ఎక్కడ ఓడిపోయాం? T20 వరల్డ్ కప్లో ఓడిపోయాం, ఛాంపియన్స్ ట్రోఫీలో వాళ్ళ చేతిలో ఓడిపోయాం. బట్ వన్డే వరల్డ్ కప్స్లో మాత్రం, వన్డే వరల్డ్ కప్ ఈజ్ ది బ్లూ రిబ్యాండ్ ఆఫ్ క్రికెట్లో దాన్ని మించిన టోర్నమెంట్ లేదు. దాంట్లో మాత్రం 8 సార్లు మనం తలపడితే 1992 నుంచి ఇప్పటివరకు 8 టైమ్స్ ఆడితే 8 టైమ్స్కి 8 out of 8 మనం గెలిచాం. సో దెర్ ఈజ్ నో రైవలరీ అట్ ప్రెసెంట్. రైవలరీ ఏమాత్రం లేదు. పాకిస్తాన్ మరింత వీక్ అయిపోతుంది. నాకు బాధ కలిగించే విషయం ఏంటంటే నాట్ ఓన్లీ పాకిస్తాన్, శ్రీలంక వీక్ అయిపోయింది. బంగ్లాదేశ్ గతంలో స్ట్రాంగ్ ఉండేది. ఒకప్పుడు బంగ్లాదేశ్లో మంచి ప్లేయర్స్ ఉండేవారు. బంగ్లాదేశ్ వీక్ అయిపోయింది. ఆఫ్ఘనిస్తాన్ మురిపిస్తుంది కానీ వాళ్ళు బ్యాటింగ్ ఇంప్రూవ్ కావట్లేదు. సో ఏషియన్ టీమ్స్ ఇండియా తప్ప మిగతావన్నీ చాలా డౌన్ అయిపోయింది. దట్ ఈజ్ అన్ఫార్చునేట్. అండ్ పాకిస్తాన్ చాలా వీక్ అయిపోయింది. మనం టెస్ట్ మ్యాచ్లు మాదే ఆధిపత్యం వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు. ఇప్పుడు కనుక టెస్ట్ మ్యాచ్లు ఆడితే మనల్ని 2.5 రోజుల్లో ఓడించేస్తాం. ఇప్పుడు ఆడట్లేదు. మనం 2006లో అనుకుంటాం. మనం 2006-07 తర్వాత మనం వీ హ్యావ్ నాట్ ప్లేడ్ ఎనీ టెస్ట్ మ్యాచెస్ విత్ పాకిస్తాన్. ఇప్పుడు కనుక మనం వాళ్ళతో టెస్ట్ మ్యాచ్లు ఆడితే ఇంకా చిత్తుగా ఓడిస్తాం. వాళ్ళు టెస్ట్ టీం ఇంకా దారుణంగా ఉంది. వాళ్ళకి ఏదైనా కాస్త కూస్తో వాళ్ళు మనకి పోటీ ఇవ్వగలుగుతారు. T20 ఫార్మాట్లు ఇవ్వగలుగుతారు. సో ఏషియా కప్లో మొట్టమొదటిసారి 41 years ఆఫ్ హిస్టరీ ఆఫ్ ఏషియా కప్లో మొట్టమొదటిసారి మనం ఫైనల్ ఆడబోతున్నాం.
ఫైనల్లో టెన్షన్ ఉంటుంది, ఎందుకంటే నేను ఇంతకుముందే ఒక వీడియోలో చెప్పినట్టుగా ఫైనల్లో మనం ఓడిపోయే ప్రసక్తే అనేది ఉండనే ఉండదు. మనం శ్రీలంక మీద కూడా మనం ఆల్మోస్ట్ చావు తప్పి కన్నులొట్టిపోయినట్టు గెలిచాం. కానీ పాకిస్తాన్తో అలాంటి పరిస్థితి తెచ్చుకోవడం చాలా మనం ఊహకు కూడా అందని పరిస్థితి. సో వీ హ్యావ్ టు విన్ దిస్ ఆఫ్టర్ ఆల్ దిస్ డ్రామా. ఇవన్నీ జరిగిన తర్వాత మనం విన్ ఈజ్ నాన్ నెగోషియబుల్, ఖచ్చితంగా గెలవాల్సింది. సో ఈ ఫైనల్ మొట్టమొదటి ఫైనల్, మన ఫైనల్స్లో వాళ్ళతో ఆడిన సందర్భాలు తక్కువ. మరి ఈ ఫైనల్లో మనం వాళ్ళని ఓడిస్తాము అని నాకైతే 100% కాన్ఫిడెన్స్. దెర్ ఇస్ నో రైవల్రీ అట్ ఆల్. కానీ జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే లాస్ట్ ఫ్యూ మ్యాచెస్లో మనం అంత బంగ్లాదేశ్తో ఆడిన మ్యాచ్లో కానీ, ఒమాన్తో ఆడిన మ్యాచ్లో, శ్రీలంకతో ఆడిన మ్యాచ్లో అంత ఇంప్రెసివ్గా ఏమీ లేవు. అటు బౌలింగ్లో బ్యాటింగ్లో కూడా కొన్ని చింక్స్ కనిపిస్తున్నాయి. ఫీల్డింగ్ అయితే గ్రౌండ్ ఫీల్డింగ్ కానీ, క్యాచింగ్ కానీ అన్నీ కూడా కొంచెం ఇబ్బందికరంగానే ఉన్నాయి. సో ఇండియా హ్యాస్ టు బి అట్ ది టాప్ ఆఫ్ దేర్ గేమ్ ఇన్ సండే. లెట్ us hope మనం మరొకసారి ప్రూవ్ చేస్తాం దెర్ ఇస్ నో రైవల్రీ. శ్రీలంక ఈజ్ లైక్ బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఈజ్ లైక్ బంగ్లాదేశ్ ఓన్లీ ఫర్ అస్ అని మరొక్కసారి మనం ప్రూవ్ చేస్తామని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను.